జీవముగల యేసయ్యా, జీవాధిపతి అంత నీకు వందనాలు. ఈ రాత్రి కాలం నాతో మాతో మా అందరితో మాట్లాడి ఉన్నావయ్యా. నీ వాక్యము నమ్మదగినది, కోరదగినది, పూర్ణాంగీకరమైనది ప్రభా. మట్టి శరీరాన్ని దాల్చవయ్యా, మహిమ శరీరాన్ని విడిచిపెట్టావు. మట్టి శరీరాన్ని దాల్చి మట్టి శరీరైనటువంటి మనుషుల కొరకునైనా అయ్యా ప్రేమతో వారిని పిలిచి అయ్యా వారి కొరకు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచవయ్యా, నీకు స్తోత్రాలు. ఈ మట్టి శరీరాలన్నిటిని కూడా ఒకనాడు మహిమ శరీరంగా మార్చబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించు, రాలేకపోయిన వారిని క్షమించి, కాలనీ నివాసమున్న ప్రతి కుటుంబానికి తోడుగా నడిపించమని, నీ బిడ్డలందరి కుటుంబాల్లో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినము మాకు దయచేయి, మళ్ళా అపరాధం చేసిన వారికి క్షమించినట్లు మా అపరాధములు క్షమించము, శోధనలకి దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరొచ్చిన మనందరికి, రాలేకపోయిన వారికి, మన కాలనీ నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలు తరతరాలు దీవించును గాక. ఆమేన్.